దేవుడు నీ క్రియల ద్వారా నువ్వు చేసిన పాపములు, నీ తలంపుల ద్వారా చేసిన పాపములన్నీ నువ్వు రక్షించబడినప్పుడు అంతా సెటిల్ చేశాడు. అంటే ఒప్పుకున్న పాపములన్నీ దేవుడు సెటిల్ చేసి జీరో పెట్టాడు. కానీ నువ్వు రక్షించబడిన తర్వాత ఎలాగ బ్రతుకుతున్నావు అనేది చాలా ముఖ్యం. చేసిన పాపానికే మరలా వెళ్తావా, లేకపోతే నూతన జీవితం దేవుడితో ముందుకెళ్తావా అనేది నీ మనసులో జరిగే పోరాటంని నువ్వు పోరాడి జయించాలి. అక్కడే దేవుని ఆత్మ సహాయాన్ని కోరి నీ ఆత్మ నీ మనసుతో కలిసి బ్రతకాలి. నీలో ఏ ఒక్కరి ఇండివిజువల్ అయినా డిస్ఫంక్షన్ అయిపోతారు. నీ ఆత్మ నీ మనసు కలగపోతే ఇది హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోర వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలిగిన వారు ఎవరో? అసలు నెంబర్ 1 ఫ్రాడ్ ఎవరంటే నీ హృదయమే. అంటే నీలో ఉన్న సైకి, దాన్ని నీ ఆత్మకి పరిశుద్ధాత్ముడు గ్రహింపచేస్తాముతో పరిశుద్ధాత్ముడు స్వరాన్ని